ఈ కాయలు తయారైంది కింద వస్తూ ఉంటారు. తయారైన కాయని కొట్టుకుంటే కింద రాలద్దండి, కింద పడిన ఇట్లా ఏరుకొని గింజలు తీసుకోవాలి. ఎక్కడ అమ్ముతారు గింజలు? ఈ ప్రస్తుతానికి మార్కెటింగ్ బ్లాక్ మార్కెట్ అండి, బయటే వాళ్ళే వచ్చి కొనుక్కుంటారు. కాటా వేసి కాటా మీద డబ్బులు ఇస్తారు. ఎకరానికి ఎంత ఆదాయం వస్తుంది? ఈ ఎకరానికి 80,000 దాకా వస్తుందండి. ఎంతకాలం పంట ఇది? అంటే జీవితకాలం పంట అండి, ఉన్నంతకాలం ఉంటాయి. ఏదైనా పురుగుబడి చచ్చిపోతే మళ్ళీ అదే ప్లేస్లో మొక్క వేసుకుంటే బతుకుతాయి. టోటల్గా మొక్క పెట్టిన దగ్గర నుంచి ఎంత ఖర్చు అవుతుంది ఎకరానికి? మొక్క గొయ్యి తీయటం, మొక్క పెడతాం 100 రూపాయలకి అవుతుందండి. ఇక ట్రాన్స్పోర్ట్ అంటే మనం దగ్గర దాన్ని బట్టి దూరం దాన్ని బట్టి ఉంటుంది. అంతేనండి, ఎకరానికి ఒక 10,000 దాకా అవుతుంది. 80,000 ఆదాయం. ఇప్పుడు ఎక్కువ వాటర్ ఉన్న దాంట్లో పండుద్ది, వాటర్ లేకపోయినా పండుద్ది? వాటర్ లేకపోయినా పండుద్దండి, వాటర్ ఉన్న దాంట్లో ఎక్కువ పండుద్దండి. దానికి ఎకరానికి 1,00,000-1,50,000 దాకా కూడా వస్తాయి ఆదాయం. కొత్తగా వేసే రైతుకి ఎలాంటి సూచనలు ఇస్తారు? కొత్తగా వేసే రైతులు మనకి ఇక్కడ కొమ్మగూడెం విత్తనం అని ఇక్కడ ఉందండి, మన బాపట్ల దగ్గర యూనివర్సిటీలో మంచి విత్తనం ఉంటుంది. అక్కడ వాళ్ళంతా షీడ్ వచ్చేసింది కదండి, మంచి మంచి విత్తనాలు దొరుకుతాయి. రైతుకి ఆశాజనకంగా ఉంటారు. మంచి ఆశాజనకంగా అండి. పైన స్ప్రేయింగ్లు కానీ పెట్టుబడి కానీ తక్కువ పెట్టుబడితే ఎక్కువ రాబడి. అదే వాటర్ ఉంటే ఇంకెంత వస్తుంది దిగుబడి? వాటర్ ఉంటే చెప్పే కదండి 1,50,000 దాకా వస్తుందండి. ఇంకా పైన వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా దీనిలో అంతర పంట కూడా వేసుకోవచ్చు. అంతర పంట అంటే మొక్క పెరిగినాక అంతర పంట వేయటాకు ఉండదండి. ఈ చిన్న మొక్క అప్పుడు ఏదైనా నీళ్ళు ఉంటే ఏదైనా మొక్కజొన్న వేరుశనగ అట్లాంటివి వేసుకోవటమే. కానీ ఈ మొక్క పెరిగిన తర్వాత కలిసిపోద్దండి జీడి కిందకి ఏమి వేయటాకు ఉండదు. ఎంత ఖర్చు అవుద్ది, ఎంత ఆదాయం వస్తుంది ఎకరానికి సుమారు? అంటే పెట్టుబడి అన్నది ఒక్కసారేనండి, మొక్క పెట్టినప్పుడే పెట్టుబడి అండి. తర్వాత 2 సంవత్సరాలకి కొంచెం కొమ్మ తీపిచ్చి ఇక నిదానం కింద కల్టివేట్ చేసుకోవటం అండి ప్రతి సంవత్సరం. బలాలు ఏమైనా వేస్తారు? తొలకరలో దుక్కు దున్నుకొని ఏదన్నా ఉంటే ఎరువు దొలుకోవటం, లేకపోతే అటందరికాయ కాస్తాయండి జీడి మోడు.